అధ్యక్ష, ఇది ఆల్రెడీ షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష. విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణల పైన మొన్న గౌరవ సభ్యులతో జియో 117 ఆల్టర్నేటివ్ గురించి కూడా చర్చించాం. దానికి వచ్చే లోపల ఫస్ట్ డిఎస్సి విషయం చెప్పాలి అధ్యక్ష. 1994 నుంచి 2024 వరకు చూస్తే డిఎస్సి విధానం ద్వారా 2,53,000 మంది ఉపాధ్యాయులు నియమిస్తాం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీంట్లో 1,80,272 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. అంటే 71% పోస్టులు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే విద్య పట్ల మన ప్రభుత్వంకు ఉన్న ఫోకస్ ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మేము పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహించడం జరిగింది. టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళే లోపల ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసి రిజర్వేషన్ మ్యాన్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరటం జరిగింది. దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది, అటు ఎలాంటి సందేహం లేదు. కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ 16,347 పోస్టులు భర్తీ చేశాక మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం. అది మొదటిది. రెండోది అధ్యక్ష, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు జనరల్గా చెప్తాం జరుగుతుంది. ఈసారి అట్ట కాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం. 1994 నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సి పైన కేసులను తీసుకోండి. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఉన్న ఎన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటినీ. సింపుల్ వర్డ్స్లో నేను అధికారులు చెప్పాను అధ్యక్ష. సో మేమందరం బలంగా నమ్మేది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నోటిఫికేషన్. ఇట్ విల్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటినీ. సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. అప్పుడే 16,347 మంది ఉపాధ్యాయులు మనకు వస్తారు. అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం జరిగింది దీంట్లో.